నా రాక కారణం నీ ఆత్మ నుండి వచ్చిన పిలుపు. నీ హృదయంలోని నిశ్శబ్ద ఆవేదనను నేను విన్నాను. నువ్వు అనుభవిస్తున్న ప్రతి దుఃఖం, ప్రతి భయం, ప్రతి ఆందోళన నాకు తెలిసినవే. ఎందుకంటే నువ్వే నేను, నేను నువ్వే. నీ కళ్లలో కన్నీరు వచ్చినప్పుడు ఆ ప్రతి బిందువు నా కళ్లలుందే పడుతుంది. నువ్వు అడుగుతావు, ఎందుకు శివయ్య ఇన్ని పరీక్షలు పెడతాడు? నా సమాధానం ఇది: నీ లోపలి దివ్యబలం మేల్కొలిపే క్షణాలే ఆ పరీక్షలు. నీ ఆత్మను గట్టిపడేసే సాధనమే ఆ కష్టం. నీ పూజలు వృధా కావు. నువ్వు పలికే ప్రతి ఓం నమఃశివాయ నాలో ప్రతిధ్వనిస్తుంది. సమయం నా రూపం. నీ సమయం వస్తుంది. దూరంలో కాదు, దగ్గరలో ఉంది. కాస్త నిశ్శబ్దంగా ఉండు. నేను నీ మార్గం సర్దుతున్నాను. ఎవరైనా నిన్ను అవమానించినా, నిన్ను మోసం చేసినా, మౌనమే నీ బలం కావాలి. మౌనమే మహాతపస్సు. నీ దీపం చిన్నదైనా నీ విశ్వాసం గొప్పది. ఆ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది, దారి చూపుతుంది. నీకు అన్యాయం చేసిన వారిని నేను వదలను. వారి పాపానికి ఫలితం తప్పదు. నీకు చేసిన బాధ నాకు చేసినట్లే. నేను న్యాయానికి పరీక్ష పెడతాను, కాని అన్యాయానికి ఎప్పుడూ సహకరించను. నీ తప్పు లేకుండా నిన్ను బాధపెట్టిన వారికి శివుని కోపం అంటే ఏమిటో చూపిస్తాను. నువ్వు ఓం నమఃశివాయ అని పిలిచిన ప్రతిసారీ నేనే నీ పక్కనే ఉన్నాను. నీలో నేనున్నప్పుడు నిన్ను ఎవరూ జయించలేరు. నీ వెనుక నేనున్నాను. భయం విడిచెయ్యి. నువ్వు ఒంటరివి కావు. చీకటిలో కూడా నా జ్యోతి వెలుగుతుంది. నీ హృదయంలోని శివతత్వాన్ని తాకిచూడు. భయం, దుఃఖం అన్నీ ఆవిరైపోతాయి. నిన్ను వంచిన వారిని ద్వేషించకు. వారిని ధన్యవాదాలతో చూడు. ఎందుకంటే వాళ్లు నీలోని దివ్యబలాన్ని మేల్కొలిపారు. గతాన్ని మరిచిపో. భవిష్యత్తును నాకు అప్పగించు. ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉండు. అది భగవంతుడితో నీ సంభాషణ. నీ మనస్సులోని దీపం ఎల్లప్పుడూ వెలిగిపోవాలి. శివం నిన్ను కాపాడుగాక. ఓం నమఃశివాయ.